అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము నిరంతరము మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము మనకు ప్రతిరోజు జీవం ఇచ్చేటటువంటి మెడిసిన్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రియులారా, అట్టి జీవాన్ని పొందాలి అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ప్రియులారా, మన జీవితము వాక్యంతో ప్రారంభించాలి. ప్రియులారా, అలాగే సాయంకాలం కూడా వాక్యాన్ని తలంచి మనము మన పనులను ముగించుకోవాల్సిన వారమైనాము. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, చివర విశ్వసించువాడు కలవరపడడు అని దేవుడగు యెహోవా సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా కలవరపడకుండా నిలబడగలుగుతారు. ప్రియులారా, వారిని కలవరపెట్టే పరిస్థితులు వారికి సంభవిస్తాయి, కానీ వారు కలవరపడకుండా వారు దేవుడైన యెహోవాయే ఈ కార్యాన్ని పరిష్కరిస్తారు అని బలముగా నమ్మి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఏ కష్టం వచ్చినా ప్రార్థన వల్లనే పరిష్కరించుకోవడానికి చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ కొందరు భక్తులను మనము గమనించినట్లయితే గనుక వారికి వచ్చినటువంటి కష్టాల్లో వారు ప్రార్థన మీద ఆధారపడ్డారు. ప్రియులారా, దానియేలు అనే భక్తుడిని మనం చూస్తే ఆయన దేవుని యొక్క నామములో విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రార్థనాపరుడు. ప్రియులారా, భక్తిహీనులైన కొందరు ఆయనను చూసి వారవలేక ఆయన్ని నాశనం చేయడానికి సింహాల బోన్లో పడవేసేటట్లుగా కుయుక్తులు పన్నారు, కుట్రాలోచనలు చేశారు. ప్రియులారా, అది ఆయనకు తెలుసు. కానీ యెహోవా ఈరే అనే గొప్ప విశ్వాసము కలవాడై ఆయన ఆ సింహాల బోన్లో పడవేయబడిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోకము నుండి దేవదూత ఆయనను కాపాడడానికి ఆ సింహాల బోన్లోనికి దిగి వచ్చారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా సింహాలు ఆయనకి ఏ విధమైన హాని చేయలేదు. తెల్లవారింది. రాజుగారు బాధపడుతున్నాడు. ఇంత జ్ఞానం కలిగిన భక్తుణ్ణి, ఎన్నో ఉపకారాలు చేస్తున్నటువంటి ఈ నీతిమంతుణ్ణి నేను ఇలాగూ శిక్షించానేమిటా అని దుఃఖపడి తెల్లవారక మునిపే, అంటే తెల్లవారుజామునే వచ్చి, జీవము గల దేవుని దాసుడు అయిన ఓ దానియేలు అని నీ దేవుడు నిన్ను రక్షించినా అంటూ ఉన్నాడు. మరి ఈయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు గనక, దేవుడు రక్షించాడు గనక రాజు చిరంజీవి అగునుగాక అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, వెంటనే అప్పుడు దానియేలు గారిని పైకి తీయించారు. పైకి తీయించి, నీ దేవుని యందు నీవు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నీ దేవుడు నిన్ను రక్షించాడని రాజు ఎంతో సంతోషపడుతూ దానియేలు గారి విషయంలో తప్పుడు శాసనాన్ని రాజుగారి చేత చేయించి నీతిమంతుని సావు కొరకు ఆలోచింపజేశారని రాజు ఆ దుర్మార్గులందరినీ అందులో పడవేయించారు. ప్రియులారా, మనం నీతిగా ఉంటే మన నీతి మన ముందు నడుస్తుంది, అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచటమే గొప్ప నీతి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అంతే కదా. ప్రియులారా, అగ్నిగుండంలో పడవేయబడ్డారు. సర్వోన్నతుడు దేవుడు అక్కడకు వెళ్ళాడు. నీవు విశ్వాసం కలిగి ఉండు, నీ యొద్దకు దేవుడు వస్తారు, ఏదో ఒక విధముగా సహాయం అందిస్తారు, సమాధానాన్ని చేకూరుస్తారు, నిన్ను గణపరుస్తారు. నీ భక్తి గొప్పదని రుజువు చేసుకునే సమయం ఆసన్నమైందని, నీవు సర్వోన్నతుడు దేవుని కొరకు జీవించి ఉన్నావని దేవుడే రుజువుపరుస్తారు. అట్టి దీవెనలు ప్రభువు నీకు ప్రసాదిస్తూ నిరంతరము ఫలింపచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు ఒక దేవా, నీకు స్తోత్రాలు. నీవు సెలవిచ్చిన మాట సామాన్యమైన మాట కాదు ప్రభువా. దేవా, నా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి వారు కదల్చబడరు ప్రభువా, నిలవబడే ఉంటారు ప్రభువా. నా ప్రభు, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా సరే ప్రభువా, వారు చలించరు. నా ప్రభువా, వాటన్నిటినీ జయిస్తారు. అట్టి జయించే బలము నేటి కాలం అందున్న నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరికీ ప్రసాదించి రాకడలో మేఘం ఎక్కించుకోమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రభును రక్షకుడు మోక్షకుడు యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు కలుగునుగాక. మీ అందరికీ మరణాత.